జిల్లా కేంద్రమైన విజయనగరం పట్టణంలోని తోటపాలెం బాలాజీనగర్లో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ముగింపు కార్యక్రమంలో భాగంగా భోగి రోజున బుధవారం గోదా కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ గోదా రంగనాథుల కళ్యాణాన్ని ఆలయ పురోహితులు పనిహారం రంగాచార్యులు, భాస్కరాచార్యులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు వేలాదిగా విచ్చేసి వైభవంగా జరిగిన ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించేందుకు ఆలయ అభివృద్ధి కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఎంవిఎస్ సూర్యభగవాన్, ప్రధాన కార్యదర్శి కె రమణాజీ, ఏవో కృష్ణమూర్తి, అభివృద్ధి కమిటీ ప్రతినిధులు పార్థసారథి, విజయలక్ష్మి, భీమసింగ్, విజయ్ కుమార్, పిఆర్ఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
శ్రీమన్నారాయణ. జై గోవింద. ముందుగా అందరికీ భోగి పర్వదిన మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మన బాలాజీ నగర్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో గత నెల 16వ తేదీ నుండి ఈరోజు వరకు కూడా ధనుర్మాస కార్యక్రమాలు అతి వైభవంగా జరిగాయి. గత నెల 16వ తేదీన నెలగంట పెట్టిన లగాయతు మరి ప్రతిరోజు కూడా ఉదయం సేవాకాలం ఉదయం 5 గంటల నుండి 6:30 గంటల వరకు సేవాకాలం ఉంటుంది. ఆ సేవాకాలంలో మరి తిరుప్పావై పాసురాలన్నింటినీ కూడా మరి పఠనం చేయడం, అలాగే సాయంత్రం 6 గంటలకి విష్ణు సహస్రనామం పారాయణం, అనంతరం తిరుప్పావైపై పాసుర ప్రవచనం జరిగింది. ఈ పాసుర ప్రవచనంలో శ్రీభాష్యం శ్రీమాధవ్ గారు మరి ఈ పాసుర ప్రవచనాలన్నీ కూడా చేశారు. నిన్నటి వరకు ఈ పాసుర ప్రవచనాలన్నీ అయ్యాయి. అలాగే ఈ నెల 30వ తారీఖు ముఖ్యమైన ముక్కోటి ఏకాదశి కార్యక్రమం జరిగింది. సుమారు 7,000 మందికి పైగా భక్తులు ఇచ్చేశారు. అలాగే ఉదయం ఈ పాసురాలతో పాటు ఆ పాసుర విశేషాలని సాయంత్రం మరి ప్రవచన రూపంలో తెలియజేయడమే కాకుండా ఆ విశేషమైన కార్యక్రమాలు ముఖ్యంగా గుత్తి దీపాల సేవ అవనివ్వండి, కర్పూర హారతి పాసురం అవనివ్వండి, అలాగే కోడారాయి పాసురం అవనండి, ఇటువంటివన్నీ కూడా సుదీర్ఘంగా చర్చించి ఇవన్నీ కూడా భక్తులందరికీ కూడా పూర్తి వివరాలతో తెలియజేయడం అయింది. మరి ఈరోజు గోదా రంగనాథుల కళ్యాణం జరిగింది. ఈ కళ్యాణంలో విశేషంగా సుమారు 400 మందికి పైగా భక్తులు విశేషంగా పాల్గొని వారి యొక్క గోత్రనామాలతో గోవిందనామస్మరణ మధ్య ఈ గోదా రంగనాథులు మరి మా వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం కన్నుల వైభవంగా చక్కగా జరిగింది. అలాగే ఈ రోజుతో ఈ ధనుర్మాస వ్రతం పూర్తయింది. ఈ వ్రతంలో ఈ గోదా కళ్యాణంలో పాల్గొని పెళ్లి కాని యువతలు అందరికీ కూడా పెళ్ళిళ్ళు అవుతాయని బాగా నమ్మకం. అందుచేత చాలామంది గోదా అమ్మవారి యొక్క వేషధారణలో కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం 5 సంవత్సరముల లోపు చిన్నారి బాలలందరికీ కూడా భోగి పళ్ళు పోసే రేపు సంక్రాంతి కూడా విశేషంగా పూజలు కార్యక్రమాలు ఉంటాయి. మరి ఎల్లుండి కనుమనాడు మన వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని దత్తత చేసుకున్నటువంటి 2 గోవులు గంటాడులో ఉన్నటువంటి సువ్రత గోశాలకు వెళ్ళి అక్కడ పూజలు జరపడం కూడా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం కూడా జరపడం జరుగుతుంది.